గ్రంథరాజు శ్రీమద్ భాగవతం క్యాంటో 11 చాప్టర్ 13 వర్స్ సంఖ్య 29. అహంకారం కృతం బంధం ఆత్మనోర్ధావి పర్యయ విద్వాన్ నిరుద్య సంసార చింతాంతుర్య స్థితస్థితే. పుచ్చకాయ తెచ్చింది ఎవరు? అది పెట్టండి. కీప్ ఇట్ దేర్. ఇఫ్ ఇట్ హ్యాస్ టు కమ్ ఇన్ ది వీడియో, కీప్ ఇట్ హియర్. వీడియోలో రావాలా ఏంది? వీడియో అనువాదం తాత్పర్యం. శ్రీల ప్రభుపాదికి మిథ్యా అహంకారమే జీవుని బంధం నందు పడవేసి నిజముగా అతడు కోరేడు దానికి విపరీతమైన స్థితిని కలిగించును. కనుక బుద్ధిమంతుడు లౌకిక జీవితాన్ని భోగించడి నిరంతర చింతన విడిచి లౌకిక చిత్తవృత్తులకు పరమైన భగవంతుని యందు మనస్సు ఉంచవలను. ఈ సంసారాన్ని కండిషన్డ్ ఎగ్జిస్టెన్స్, బద్ధ జీవితం. ఇక్కడ పుట్టిన వాళ్ళంతా ప్రోగ్రామ్డ్, కండిషన్డ్. ఇన్ యువర్ కంప్యూటర్ లాంగ్వేజ్ ఇట్ ఈస్ కాల్డ్ ప్రోగ్రామ్డ్. We all have come with a program to this world. But the original program is something else. We have come with our own program. తలకాయ ఎప్పుడు అర్థం అవుతున్నట్టు. అమెరికాలో సంవత్సరాలు ఏంటి? ఈ జగత్తుని బద్ధ జగత్తు కూర్చో మాకిచ్చా మన తీసుకోవడానికి వస్తాయని సిద్ధాంతం వదిలిపెట్టండి. పట్టుకుపోరాలి కింద పట్టుగా ఆడుకునేటది గొడవ చేయకుండా. సో ఈ జగత్తుని బద్ధ జగత్తు అంటే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అందరూ కూడా మన ముక్కుకి తాడు వేసి ఇక్కడ లాక్కొచ్చి కూర్చోబెట్టారు. అంతా కూడా మీరు ఫలానా శరీరంలోకి మీకు ఇష్టం అన్నా లేకపోయినా దాని అంటే బందీ. మనం ఈ శరీరానికి బందీ అయ్యి భగవంతుడు మిమ్మల్ని ముందర ఈ శరీరంలో పడేశాడు, తీసుకొచ్చి ఈ సంసారంలో పడేశాడు. ఈ శరీరం అన్న వాళ్ళు అక్కడికి వెళ్ళలేరు. ఈ శరీరం ఉన్న వాళ్ళు ఇక్కడే ఉండాలి. ఈ శరీరంతో సంబంధాన్ని తగ్గొట్టుకుంటే అప్పుడు మనం ఇక్కడి నుంచి బయటపడవచ్చు. దీన్ని బద్ధ జీవితం అంటారు. బద్ధ జీవితం అంటే బందీ అయినాం. శరీరం వదిలిపెట్టినా కూడా మనం ఇక్కడి నుంచి పోలేము. ఎందుకంటే ఇంకా బంధం ఇక్కడ. అదిగే కదా, మీరు రాత్రి నిద్రపోతారు. రాత్రి నిద్రపోతే మీరు ఈ శరీరం వదిలిపెట్టి ఎక్కడెక్కడికో తిరిగి వస్తారు. కానీ మళ్ళీ తెల్లారేపటికి మళ్ళీ ఈ శరీరంలోకి వచ్చి మళ్ళీ గుర్తొస్తుంది, నేను ఇప్పుడు కిచెన్లోకి పోవాలా, నేను మంగళారతికి పోవాలా. నిద్రపోయేప్పుడు ఏమీ గుర్తుండవు. ఎందుకంటే ఈ శరీరంలో లేరు. మీరు శరీరం వదిలి ఎక్కడెక్కడో తిరిగి వస్తుంది.
నేను చూస్తూ ఉంటా, రకరకాల అప్పుడప్పుడు శ్మశానాలకు పోయి వస్తూ ఉంటా, అప్పుడప్పుడు ఏదో బిల్డింగ్లకు పోయి వస్తూ ఉంటా, అప్పుడప్పుడు యాత్రలకు పోయి వస్తూ ఉంటా. నిద్రలో ఎవరిని గమనించుకుంటే నిద్ర లేవంగానే అలవాటు చేసుకోండి. నిద్ర లేవంగానే ఏం కళతో పాటు నిద్ర లేచాం. మామూలుగా మనం నిద్ర లేవంగానే మనకి ఇక్కడ పనులు గుర్తొచ్చేస్తాయి, కళ వెంటనే మర్చిపోతాం. మనకు వచ్చే కళలు ఎలాంటి కళలో తెలుసుకోవాలంటే నిద్ర లేవంగానే ఏం కళతో నిద్ర లేస్తున్నాం మెల్లిగా మీకు తెలుస్తూ ఉంటుంది. మీరు తమో గుణంలో ఉన్నారా, రజోగుణంలో ఉన్నారా, సత్వగుణంలో ఉన్నారా? ఈ రకంగా మెల్లిమెల్లిగా మనం సాధన వల్ల మన మనస్సు ఈ శరీరానికి ఆత్మకి మధ్యలో ఎవరు కట్టేశారు? ఇప్పుడు మిమ్మల్ని జైల్లో పెడతారు. ఈ జైల్లో పెట్టినా గదిలో తిరుగుతూ ఉంటారు. మీరే నేను జైలు అనుకోరు. ఎప్పుడు నేను జైలు నుంచి బయటపడతాను. కానీ ఈ శరీరంలో ఉన్నప్పుడు ఇది భగవంతుడు ఏర్పాటు చేసి జైలు కాబట్టి ఇది మనం కోరుకున్నటువంటి జైలు కాబట్టి మనం ఈ శరీరాన్ని ఇష్టపడతారు. ఎవరన్నా ఉన్నారు ఇక్కడ మీ శరీరాల్ని మీరు ఇష్టపడటం లేదు అన్న విధంగా? ఎవడైనా కుంటివాడైనా గుడ్డివాడైనా వాడి శరీరాన్ని వాడు ప్రేమిస్తూనే ఉంటాడు, జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. అంటే మనకి ఈ శరీరంతో భగవంతుడు మనల్ని కట్టిపడేశాడు. అది ఆయన ఇష్టారాజ్యంగా ఏం కట్టిపడేయలేదు. మనం కోరుకున్న దాన్ని ఇచ్చి ఆల్రైట్ నువ్వు ఇంకా ఈ శరీరంతో నువ్వు అనుభవించు. దీనికి కారణం చెబుతున్నాడు, మనకి దేవుడి మీద మనస్సు లేదు. ఏ రోజైతే దేవుడి మీద మనస్సు లేదో వెంటనే మనం స్వతంత్రం కాదు. వీ డోంట్ హ్యావ్ అబ్సల్యూట్ ఇండిపెండెన్స్, రిలేటివ్ ఇండిపెండెన్స్. మనం దేవుడి మీద ఆధారపడి బతకాల, మనం దేవుడి శక్తి మీద ఆధారపడి బతకాల. ప్రస్తుతం మనం భగవంతుడి యొక్క బహిరంగ శక్తి మీద ఆధారపడి బతుకుతాం. నాకు ఈ శరీరం కావాలా, ఈ శరీరంతో నేను ఇది అనుభవించాలా, అది అనుభవించాలా. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ట్రైన్డ్, మీరు నాట్ సో ట్రైన్డ్. మీరు మాట్లాడితే ఆ విషయం బయటపడిపోతుంది. నేను అడుగుతా, ఈ శరీరంతో మీరు ఇంకా ఏం చేయాలని కోరుకుంటున్నారు? ఇప్పుడు ఈ శరీరం ఉంది, మీకు ప్లాన్లు ఉన్నాయి. మీ ప్లాన్లు ఏంది? ఉంటాయి కదా, ప్లాన్లు ఉంటాయి. మా పిల్లలను చదివించుకోవాలా, సొంత ఇల్లు కట్టుకోవాలా, నాకు వస్తుంది 70,000 అయితే ఎంతకంటే ఏమన్నా దానికి జంప్ చేయాలి అంటే ఏవో ఆలోచనలు ఉంటాయి. ఏమని అడుగుదాం, మీకేం ఆలోచనలు వస్తూ ఉంటాయి? కానీ ఏం ఆలోచనలు వస్తూ ఉంటాయి? దేవుడి సేవ గురించి ఆలోచనలు వస్తాయి. వీళ్ళకి అలవాటైంది. మందిరంలో 10 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ నుంచి ఉంటా. నేను దేవుడికి మాలలు కొట్టాలా, రేపు ఉగాది, రేపు మందిరంలో అందరికీ ఉగాది పచ్చడి చేయాలా, అంటే అలవాటు చేసుకోవాలి. అలవాటు లేకపోతే పాత అలవాటు కొద్ది మామూలుగా ఇంతకుముందు మీరు అనుకోండి, ఎన్నాళ్ళ నుంచి ఉన్నారు భక్తులు? 13 ఏళ్ళ క్రితం మీరు ఊహించుకోండి. 13 ఏళ్ళ క్రితం ఇదే విధంగా ఉదయం టైంలో మీరు ఏం ఆలోచిస్తూ ఉంటుంటారు? 13 ఏళ్ళ క్రితం అసలు ఏమి భక్తులకు రానప్పుడు ఏందో ఆలోచిస్తూ ఉంటారు. మీ అక్క గురించో, మీ కూతురి గురించో మీకే తెలియదు. పాత ఏడిపోతున్నాయి ఆలోచన ఏదో వస్తుండే, గమ్మునుండేది ఏం లేదు. ఏదో మీ పక్కన ఊళ్ళో వాళ్ళది అక్కడ ఏదో చికెన్ వాసన వస్తుంటే మనం కూడా ఎప్పుడు వండుకోవాలి. ఆలోచన లేకుండా ఎవరు ఉండలేరు.
కాబట్టి కండిషనల్ లైఫ్లో ఆల్రెడీ వీఆర్ ప్రోగ్రామ్ ఆలోచన వస్తుంది. మనం ఆ ప్రోగ్రామ్ని మనం రీప్రోగ్రామ్ చేసుకోవచ్చు. యూ కెన్ లోడ్ సర్టన్ థింగ్స్ ఇన్ యువర్ కంప్యూటర్, యూ కెన్ రిమూవ్ దెమ్, యూ కెన్ దాన్ని ఏమంటారు మీరు అన్ఇన్స్టాల్ దెమ్ అండ్ దెన్ ఇన్స్టాల్ వాట్ ఎవర్ ప్రోగ్రామ్స్ యూ వాంట్. సో ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే నిజానికి అసలు మనకి శరీరంతో ఏం సంబంధం లేదు. ముందు తెలుసుకోవాలి, నేను శరీరం కాదు. రెండు శరీరాలు ఉంటాయి. ఒకటి వచ్చి స్థూల శరీరం, రెండోది వచ్చి సూక్ష్మ శరీరం. అంటే మనం స్థూల శరీరం కాదు, సూక్ష్మ శరీరం కాదు. స్థూల శరీరాన్ని మనం ఏం చేసుకోలేం. ఇది ఎప్పుడు వెంట్రుకలు తల్లబడాలా, ఎప్పుడు పళ్ళు విడిపోవాలా, ఇదన్నాం మనం ఇవన్నీ కోరుకోం. కానీ ఈ శరీరం అనేది కాల ప్రభావంలో, నోబడీ కెన్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. ఈ శరీరానికి కాలంతో పాటు ఎలాంటి మార్పులు రావాలో ఆయన వచ్చేస్తారంటే, ఈ మనసు అనేది కొద్దిగా అది మన చేతిలో ఉంది. అది ఎలా అంటే సాంగత్యాన్ని బట్టి. ఎలాంటి ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్నారు, నా మాటల వల్ల మీ ఆలోచనలు వేరే దిశలో తీసుకెళ్తున్నాయి. జనరల్లీ మీరు నాతో కూర్చోపోతే ఈ టైంలో ఈ టైంలో మీ ఆలోచనలు ఎలా ఉండేవి? నిన్న ఈ టైంలో మీరు ఏం ఆలోచిస్తున్నారు? అలవాటైపోయింది మనకి. పొద్దున్న బ్రేక్ఫాస్ట్ తినగానే కూర్చొని ఇప్పుడు ఆఫీస్ ఏం ఫోన్ వస్తుందా, ఈరోజు ఏం పని చేయాలా, నేను ఎక్కడ వదిలిపెట్టే పని అక్కడి నుంచి పడితే వదులుకోవాలి. అంటే ఇప్పుడు మాతో కూర్చోడం కొద్దిసేపు అవి ఓల్డ్లో పెట్టి ఈయన చదువుతున్నాడు, లెట్స్ ఏదైనా తర్వాత మీలో కొత్త ఆలోచన. అంటే మైండ్ అనేటువంటిది మార్చుకోవచ్చు. ఈ శరీరం అనేటువంటిది ఈ జన్మలో మారదు. ఈ జన్మకి ఇంక ఈ శరీరంతో రాజీ పడాలి. అడుగుతుంది, నాకు కంప్యూటర్ పాడైపోయింది, దానికి సమాధానం లేదు, కొత్త కంప్యూటర్ తెచ్చుకోవాలి. మీ దగ్గర ఉందా సెకండ్ హ్యాండ్ కంప్యూటర్? మీ దగ్గర సెకండ్ హ్యాండ్ కంప్యూటర్ ఉందా? స్పేర్ కంప్యూటర్ లేదు. ఏం మీకు కంపెనీ వాళ్ళు ఇస్తారు కదా, వాడికి 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి ఇస్తూ ఉంటారు అంటారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మాకు బాగా ఫ్రెండ్స్ ఉన్నారు, అది వెనక్కి తీసేసుకుంటారా? పని చేయకపోతే కాబట్టి మన ఈ హార్డ్వేర్ ఇది పని చేయకపోతే దాన్ని మనం రీప్లేస్ చేయాల్సింది, వేరేది మార్చుకోవాలి. కానీ సాఫ్ట్వేర్లు మనం అది అన్ఇన్స్టాల్ చేసి ఈ రకంగా మనిషి జీవితంలో మీ చేతిలో ఉన్నది, నేను నా ఆలోచనల్ని ఎటువైపు పెట్టుకోవాలా, దానికి మనకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు దాకా మీకు కొన్ని ఆప్షన్లు ఉన్నాయి. మీ భార్య మీ తలకాయలు కొన్ని ఆలోచనలు పెట్టాలని చూస్తూ ఉంటుంది, అవి ఏం పెట్టుకోవాలి. మీ నాన్న కొన్ని ఆలోచనలు పెట్టాలి, మీ ఫ్రెండ్ కొన్ని ఆలోచనలు పెట్టాలి, మీరే కొన్ని ఆలోచనలు, యూ వాంట్ దెమ్ టు బి దేర్. ఈ రకంగా అంటే మీకుండేది ఆప్షన్. ఈరోజు మేము మీ జీవితంలో ఎంటర్ అయ్యి ఇంకో ఆప్షన్ పెడతాం. ఈ విధంగా కూడా ఆలోచించవచ్చు జీవితంలో, ఈ విధంగా కూడా మీరు ఆలోచించవచ్చు. అప్పుడు మీరు కన్సిడర్ చేస్తారు. వాళ్ళందరి ఆలోచనల కంటే ఈ ఆలోచనని నేను ఉంచుకోవాలని చూస్తే దానివల్ల అది నాకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, హౌ డస్ దట్ హెల్ప్ మీ. అంటే ఇక్కడ ఈ భాగవతంలో మనకి భగవంతుడు మన నుంచి ఏం ఆశిస్తున్నాడు, భగవంతుడు మనల్ని ఏం చేయమంటున్నాడు. దీనివల్ల భగవంతుడికి ఏం లాభం లేదు. భగవంతుడు మన తండ్రిగా ఆయన మనల్ని, నీకు ఇది మంచిది, ఈ విధంగా బతికితే నువ్వు ఇక్కడ పరిస్థితులు ఎప్పుడు కూడా డ్యూయాలిటీ అంటే ఇక్కడ సుఖ దుఃఖాలు అనేవి నాణ్యానికి 2 వైపులు ఉన్నట్టుగా ఈ సంసారంలో ఉండి
నేను జీవితం అంతా సుఖంగానే ఉండాలా, నాట్ పాసిబుల్. ఎప్పుడు దీనికి రెండు పక్కలు ఉంటా ఉంటాయి. కొన్నాళ్ళు సుఖంగా ఉన్నట్టుంటుంది, నిన్న అది చదువుతుంది, నాకు చాలా ఇబ్బందిగా టైం వచ్చింది, మళ్ళీ ఆ టైం మారిపోతుంది, మళ్ళీ ఇట్లా పరిస్థితులు మారుతూ ఉంటాయి. ఇది మనకు నచ్చకపోతే మనం ఆ భగవంతుని గట్టిగా పట్టుకుని ఒక జన్మ, ఎందుకంటే ఇక్కడ నేచర్ నేనంటే వరల్డ్ ఆఫ్ డ్యుయాలిటీ, సుఖ దుఃఖాలు, లాభ నష్టాలు, జయ అపజయాలు, మాన అవమానాలు ఇక్కడ. ఇంకా మనం తెలుపు నలుపు, ఎండ వాన, లేదా వేడి చలి, ఇక్కడ విషము భోజనము అని రెండు ఉంటాయి ఇక్కడ. ఏది ఆడ మగ, ఆడ మగలు అయితే గొడవ లేదు, అందరూ మగవాళ్ళే. ఆడ మగ అనగానే సంసారం చక్రం నడుస్తూ ఉంటుంది, పిల్లలు పుట్టడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అంటే భగవంతుడు మనల్ని ఈ సంసారంలో భగవంతుడితో ఉండొచ్చు, ఇక్కడ మన సంసారం ఏర్పాటు చేసుకోవచ్చు. మన సంసారం అంటే బెచ్చగాళ్ళలాగా బతకాల, అది ప్రతి దానికి దేవుడి మీద ఆధారపడి బతకాలి. మన సంసారం అంటే మన దేవుళ్ళం కాదు, కాబట్టి ఆయన దగ్గర నుంచి బెచ్చం తెచ్చుకోవాలి, దాని నుంచి మన సంసారం. దేవుడు అందరికీ ఎంత బెచ్చం పడేస్తాడు, ఎవరికి ఏం కావాలో పడేస్తే చూడండి మీరు సుఖపడతారో చూసుకోండి అంటాడు. ఏ రంగా మీరు పిల్లకాయల్ని గమనిస్తున్నాం, పిల్లకాయలు వదిలిపెట్టారు, ఆడుకుంటారు, వాడు విసుగొచ్చి ఇంకా గుర్తొచ్చి పరిగెత్తుకు మీ దగ్గరికి వస్తాయి. మన బతుకు కూడా అంతే, మనకి ఎంత బాగానే ఉన్నంతవరకు దేవుడు వదిలిపెట్టి అది తిరుగుతూ ఉంటారు. మనకి ఈ ఎండలు, ఈ అవమానాలు, ఈ దుఃఖాలు తట్టుకోలేకపోతే దేవుడు గుర్తొస్తాడు. దేవుడు గుర్తొచ్చే కానీ కొద్దిసేపు గుర్తుంటాడు, దాన్ని ప్రసూతి వైరాగ్యం అంటారు, లేదా శ్మశాన వైరాగ్యం. ఏమైనా చనిపోయినప్పుడు బస్ ఏముంది సార్ సంసారం, ఆఖరిలో ఇదే కదా అట్లా చెప్పి ఇంక వైరాగ్యంతో బతుకుతాడు, అదేం లేదు. అక్కడి నుంచి మళ్ళీ ఇంటికి రాగానే ఈరోజు ఏది హాబీనో, అక్కడ ఏం జరుగుతుంది, క్రికెటా అయినా రాజకీయాలా, వాట్ ఎవర్ పీపుల్స్. శ్మశానంలో కొద్దిసేపు అట్లా అనిపిస్తుంది. కానీ మన బుద్ధి ఉంది కదా, మొండికెత్తిన బుద్ధి ఉంది, రాగానే పక్కకి వెళ్ళిపోతుంది, మళ్ళీ దీనిలో పడిపోతుంది. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, మనకి ఆత్మజ్ఞానం కావాలి. జీవితంలో ఆత్మజ్ఞానం లేకపోతే గానుగ ఎద్దులాగా బతకడం, లేదా కొండలో గుర్రంలాగా. కొండలో గుర్రం అంటారు, ఎక్కడికి పోయేదేం లేదు అది. మేము అప్పుడప్పుడు సరే సర్కస్కి వెళ్ళాం, సర్కస్లో గ్లోబ్ ఉంటుంది, గ్లోబ్లో మోటార్ సైకిల్ మామూలుగా పైకి వెళ్తే గర్ర తిరుగుతాడు, ఆగాడంటే చస్తాడు, తప్పని కింద పడతాడు. కానీ తిరుగుతున్నప్పుడు పైకి కిందకి అడ్డంగా నిలువుగా చూసేవాడికి పోయమ్మ, పైన తిరుగుతున్నాడు, మామూలుగా మోటార్ సైకిల్ పైన ఏం తిరగదు, కింద పడిపోతుంది. కానీ దాన్ని ఏమంటారు మొమెంటం, ఆ స్పీడ్లో అట్లా కంటిన్యూ అవుతుంది. ఆగాడంటే టప్ దెబ్బలు తగిలిపోతాయి. అంటే ఈ సంసారంలో మనం వయస్సు మళ్ళుతోంది, మనం తిరుగుతున్నాం ప్రదేశాలు, అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి, ఆలోచనలు మారుతున్నాయి, కాలం మారుతుంది, ప్రదేశాలు మారుతున్నాయి. కానీ చెప్పుకోవచ్చు మన ఆలోచనలన్నీ ఈ కొండలో గుర్రంలాగా, మనం అంతా కూడా బావిలో కప్పలాగా, బావిలో కప్ప. ఈ రకంగా మన జీవితం నడుస్తూ అంటే చూడడానికి బావిలో కప్ప ఎగురుతూ ఉంటుంది, గంతుతూ ఉంటుంది, ఎన్నాళ్ళు తినేది బావిలోనే ఉంటుంది. అదే ఇక్కడి నుంచి మనం అమెరికా వెళ్ళొచ్చు, కానీ గానుగెద్దు ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళడానికి ఇంక 18 గంటలు పడుతుంది. గానుగెద్దు 18 గంటలు తిప్పండి దాన్ని, అది కట్టేసింది కాబట్టి 18 గంటలు తిరిగినా కూడా ఎక్కడ ఉంది అక్కడే ఉంటుంది 18 గంటల తర్వాత కూడా. కానీ మీరు ఫ్లైట్లో కూర్చున్నారంటే 18 గంటలకి మీరు
8,000 కిలోమీటర్లు 10,000 కిలోమీటర్లు ప్రయాణం చేసి మీరు అమెరికాలో ఉంటారు. అక్కడ కంప్లీట్గా భారతదేశం అక్కడ, అమెరికా అక్కడ. కాబట్టి మన బతుకు ఈ మనకి స్పిరిచువల్ ఆప్షన్. నేను ఏ విధంగా బతకడం వల్ల నేను ఈ సంసారం నుంచి పైకి మనం మనస్సులో కూడా మనం ఇక్కడ కూర్చొని మనం మదనపల్లి పోయి రావచ్చు అనే కదా. ఇక్కడ కూర్చొని వెంటనే మీకు మీ మదనపల్లిలో మీ ఇల్లు, మీ అక్క ఈ టైంలో కిచెన్లో, ఆ కిచెన్ టక్కన మీరు అక్కడ వెళ్ళిపోవచ్చు అక్కడికి. అంటే మైండ్ అనేది అదే రకంగా మన ఈ సంసారంలో బతుకుతున్నా కూడా మనకి దేవుడి దిశలో ఎలా ఎదగాలో తెలిస్తే, అంటే నాకు 70 ఏళ్ళు, ఈమెకి 70 ఏళ్ళు, నాకు తెలిసింది నేను రోజు చేస్తున్నా. కానీ నేను భగవంతుడి దగ్గర అయ్యా. నా ఆలోచనలు, నా జీవితం భగవంతుడితో ముడిపడి అది లేకుండా నేను ఉండలేను. అంటే భగవంతుడు అదేది శుష్క విషయం కాదు. అప్పుడప్పుడు నవలలు చదువుతూ ఉంటాం, ఫిక్షన్ నవలలు. ఎంత చదివినా కూడా వాటిలో వాస్తవికత లేదు. అదే మీరు రామాయణం భాగవతం చదువుతూ ఉంటే, అదే మీరు భగవన్నామం జపం చేస్తూ ఉంటే రోజు మీరు కొన్నాళ్ళు చూసుకుంటే ఇంతకుముందు మీ అలవాట్లు ఎలా ఉండేవి, ఇంతకుముందు మీ ఆలోచనలు ఎలా ఉండేది, రోజు జపం చేస్తూ ఉంటే, రోజు ఈ విధంగా వింటూ ఉంటే మీ యువర్ టేస్ట్ చేంజ్, మీ రుచి మారిపోయింది. ఇంతకుముందు టీ కాఫీ తాగే అలవాటు, పొద్దున్నే మనం రోడ్డు పక్కన హోటల్కి వెళ్ళి అక్కడ ఇడ్లీ దోశ తినే అలవాటు. మనం ఇప్పుడు మనకి అది నచ్చదు. ఎందుకంటే మనకి ప్రసాదం తినాలా, మనం వండుకొని తినాలా, అది దేవుడికి నైవేద్యం పెట్టాలా. అప్పుడు అంటే ఒక రకం అదే దోశ మీరు బయట నుంచి దోశ తీసుకురండి, మందిరంలో దోస్తారండి, మీకు ఈ రెండు తినడం అలవాటు అయింటే ఏదైతే ప్రసాదం కాదో అది తినగానే మీకు ఒకరికి మనస్సు చెడిపోయినట్టు అనిపిస్తుంది. ప్రసాదం తింటూ ఉంటే ఎంతో టేస్ట్, కానీ మనసుకి అంటే అది భయపడతాం. ఎవరింటికైనా వెళ్తే వీళ్ళింటే తిన్నామంటే నా ఆలోచనలు ఎలా దిగజారిపోతాయి, నా ఆలోచనలు ఎలా పాడైపోవచ్చు. నేను అలవాటైంది. ఈ విధంగా తింటుంటే మనసు దేవుడి దగ్గర ఉంటుంది. ఇంతకుముందు ఈ విధంగా తిన్నప్పుడు మనం సంసారపు కుటుంబ వ్యక్తుల గురించి ఆలోచనలు పోతాం. మా అమ్మ గురించి ఆలోచనలు రావు, మా అన్న గురించి ఆలోచనలు రావు. అలవాటైంది. ప్రసాదం తింటాం, భజన చేస్తాం, భక్తులతో పాటు ఉంటాం. మీకు అనిపిస్తూ ఉంటుంది మీరు మందిరంలో ఉన్నవాడిని నేను రెడ్డి అమ్మని అట్లా అనిపిస్తూ ఉంటుంది, అనిపించదు. కానీ బయట సమాజంలో ఉండగానే నేను రెడ్డిని, నేను నాయుడిని, ఇట్లంత ఆలోచనలు అలవాటు అయిపోయింది. అక్కడ ఈ మందిరంలో ఈ వాతావరణంలో ఇట్లా ఉంటాం, ఆలోచనలు పోయినాయి. నేను భక్తురాలు, ఏమో భక్తురాలు, ఈ కులాలు చూడడం ఇదంతా పోయింది తలకాయలు వచ్చి కదా. లేదా హోదాలు చూసుకోవడం, మేము డబ్బు ఉన్నాడం, మేము డబ్బు లేనాడం. మందిరంలో అదే ఉండదు వాతావరణం. మందిరం డబ్బు ఉన్నాడు, డబ్బు లేనాడు, ఏం సంబంధం లేదు. అందరూ సేవలు చేసుకుంటున్నారు, అందరూ భజన చేస్తున్నారు, అందరూ సేవలు చేస్తున్నారు, అందరూ అదే ప్రసాదం తింటున్నారు. ఇప్పుడు ఏ దగ్గర డబ్బులు ఉంటాయి, రూమ్లో వేరుగా అని పెట్టుకుని తింటూ ఉంటారే, అందరితో పాటు తింటూ ఉంటారు. డబ్బులు ఉన్నా కూడా తెచ్చి తినచ్చు. కానీ మీకు తెలుసు నేను దేవుడికి పెట్టకుండా తింటున్నా, ఇతర భక్తులు అంత ప్రసాదం తింటున్నారు, నేను వేరే ఏదేదో తింటున్నా. అంటే మనకి ఆ మనసు అటు ఉండదు, ఆ తేడా వచ్చేస్తుంది మళ్ళీ. కాబట్టి దీన్ని ఏమంటారు, స్పిరిచువల్ లైఫ్ అంటారు. ఇది అలవాటైతే దీన్ని హయ్యర్ టేస్ట్ అంటారు. దీనిలో మనకి ఇంద్రియాలతో సంబంధం లేకుండా మనస్సుకి, మామూలుగా బయట ప్రపంచంలో ఏసీ రూమ్ ఉంటే లేదా మీకు నచ్చినటువంటి భోజనం ఉంటే, కానీ మీరు భక్తి చేస్తూ ఉంటే మీరు మనస్సు లెవెల్లో మీరు మిగతాగా ఆ రకమైనటువంటి జపం కానీ కీర్తన కానీ
క్లాసులు కానీ మీరు దాన్ని ఏమంటారు మెటీరియల్ లెవెల్లో మీ ఆలోచనలు రావు. కాబట్టి ఇప్పుడు ఆప్షన్ మనకి భగవద్గీతలో భగవంతుడు ఈ సంసారంలో ఉండే అన్ని ఆప్షన్స్ కంటే నువ్వు ఆత్మవు కాబట్టి నీకు ఆధ్యాత్మిక వాతావరణం కావాలా. ఆధ్యాత్మిక వాతావరణం అంటే అది వైకుంఠానికి పోతే అక్కడ కాల ప్రభావం ఉండదు, అక్కడ ముసలితనం రోగం చావు ఉండదు, అక్కడ కుళ్ళు కాలువలు టాయిలెట్లు ఉండవు, అక్కడ పెట్రోలు 4-వీలర్స్ ఉండవు అక్కడ. కానీ మనం ఇక్కడ ఉన్నప్పుడు మనకి ఆధ్యాత్మిక వాతావరణం అంటే మనస్సు, అదే మనం నామం జపం చేస్తూ ఉంటే, మనం దేవుడి దర్శనం చేసుకుంటూ ఉంటే, మనం ప్రసాదం తింటూ ఉంటే, మనం జపం చేసుకుంటూ ఉంటే మీకు ఒక ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుంది. మీరు ఆ అనుభూతులను ఉండదలుచుకుంటారు. అంటే మీరు బాడీ ఇక్కడ ఉంది, మీ మనస్సు దేవుడి మీద పోతూ ఉంటుంది. ఏ రకంగా బాడీ ఇక్కడ ఉంటుంది, మీ మనస్సు ఈ సంసారంలో ఇంకో చోటికి పోవచ్చు. మీరు మందిరంలో కూర్చున్న ఆఫీస్ గురించి, ఇంట్లో ఎవడో పాలాడొస్తాడు, ఇంట్లో మీ బంధువు ఎవరో అపాయింట్మెంట్ 9కి వస్తా అన్నాడు, ఇక్కడ కూర్చున్నారు మీరు, వాడు ఏమైనా తలుపు తడుతున్నాడు, వాడు గుమ్మ మీద నిలబడ్డారు, యువర్ సిట్టింగ్ హియర్, కానీ యువర్ మైండ్ ఈజ్ గోయింగ్ దేర్. సో ఆ రకంగా రోజు భగవద్గీత, భాగవతం, భగవన్నామము, భగవంతుడి దర్శనం అలవాటు చేసుకుంటే మనం ఒకవేళ మందిరానికి రాలేకపోయినా మీరు ఇంట్లో ఇది మీ కళ్ళకు వచ్చేస్తుంది. మీరు 4 రోజులు మందిరానికి వచ్చి అలవాటు, ఈరోజు ట్రైన్ ఎక్కేయాలా, కానీ మీరు ట్రైన్లో కూర్చుని ఈ సీన్ అంతా మీకు వస్తాయి. కానీ అసలు ఈ సీన్ చూసి అలవాటు లేకపోతే దాని అంతా అది ఏమొస్తుంది మీ తలకాయలకు వచ్చేవా కదా. కాబట్టి మన ఆచార్యులు ఇవన్నీ ఏర్పాటు చేశారు. ఈ సంసారం నుంచి బయటపడాలంటే అది చచ్చిన తర్వాత ఏ విషయం కాదు, బతికుండగానే మీ మనసు అడిగిపోతే చచ్చిన తర్వాత మీ మనసు ఎక్కడుంటే అక్కడికి పోతారు. చనిపోయేప్పుడు మీ మనసు ఎక్కడుంటే అక్కడికి పోతారు. చనిపోయేప్పుడు మీ మనసు దేవుడి మీద ఉందంటే దానికి ఇంకా సందేహం లేదు. అది గీతలు అన్నాడు, అంతకాలేచ మామేవ స్మరణ్ముక్త్వా కలేవరం. ఇది వచ్చాయండి, ఇటు పెదాలు ఆడిస్తున్నారు. ఏమి రోజు చదివాం కదా, రోజు వారాలు విన్నట్టుందా? కనీసం ఈ శ్లోకం విన్నట్టుందా? కొత్త శ్లోకంలాగా వీళ్ళు చదివిస్తాం మందిరంలో రోజు ఒక 20 శ్లోకాలు, వారం అంతా అదే శ్లోకాలు. దానివల్ల అలవాటు అయిపోతుంది. ఈరోజు 20, రేపు 20 అంటే గాలికి ఎగిరిపోతుంది. ఒక్కసారి మైండ్ ఇవన్నీ రిజిస్టర్ చేసుకోలేదు. వారం అంతా అదే చదువుతుంటే ఎంత సొంటైనా కూడా ఇదేదో విన్నట్టుగా ఉంది. కాబట్టి భగవద్గీతలో అంతకాలేచ మామేవ స్మరణ్ముక్త్వా కలేవరం ఎం ప్రయాతి సమద్భావం. భగవంతుడు ఈ 4 లైన్లో ఒక పాయింట్ని క్లియర్ చేస్తున్నాడు. ఎంఎం అంతకాలేచ మామేవ, అంతకాలంలో ఎవడైతే నన్ను స్మరించగలడో, అంతకాలేచ మామేవ స్మరణ్ముక్త్వా కళేవరం. ఆ చావు వచ్చేప్పుడు మనకి ఆ భగవంతుడు, దేవుడా నేను నీ దగ్గరికి వచ్చేయాలా, దేవుడా నువ్వే నన్ను కాపాడాలా. అంత సులభం కాదు అది రావడం. ఎంత ప్రాక్టీస్ చేస్తే మామూలుగా మనకి అంతకాలంలో డాక్టర్లు గుర్తొస్తారు. ఇంకెవడైనా బతికిస్తాడా, ఇంకెవడన్నా రోగాన్ని నయం చేస్తాడా, హాస్పిటల్ అయితే ఆ ట్రీట్మెంట్, దేవుడు వాడికి గుర్తురాడు. మీలాంటి వాళ్ళకి దరిద్రం వదిలి శరీరం వదిలి పెడుతున్నా పోతున్నా హరే కృష్ణ పోతారు. అంటే ఎంత ప్రాక్టీస్ చేస్తే, అంటే చనిపోయేప్పుడు అంతా కూడా ఎందుకు కొడుకులని హాస్పిటల్ తీసుకెళ్ళడానికి రాలేదు, డాక్టర్ గారు చూడడానికి రాలేదు, ఇక్కడ బాధగా ఉంది, అక్కడ బాధగా ఉంది, ఇక్కడ బాధగా ఉంది. అయితే నేను చెప్పుకోవాలని చూస్తే చెప్పుకోలేకపోతున్నాను. చావు దగ్గర బట్టి మాట్లాడకుండా ఆగిపోతుంది. కాబట్టి అంతకాలేచ మామేవ స్మరణ్ముక్త్వా కలేవరం. స్మరణ్ముక్త కలేవరం అంటే డెడ్ బాడీ. ఈ శరీరాన్ని వదిలేప్పుడు ఎవరైతే నన్ను స్మరిస్తూ వదిలిపెడతారో అన్నాడు,
ఎం ప్రయాతి మద్భావం, అటువంటి వాళ్ళు. మద్భావం అంటే నా దగ్గరికి, మద్ అంటే నేను. అటువంటి వాళ్ళు తప్పకుండా నా దగ్గరికి చేరుకుంటారు. సింపుల్. వాడి జీవితంలో మీరు ఇంజనీర్లు కానీ, డాక్టర్లు కానీ, డబ్బున్నాళ్ళు కానీ, అడుక్కు తినేవాళ్ళు కానీ, రిక్షాలు దొరకని, ఇవన్నీ మన కర్మల్ని బట్టి ఏదో విధంగా బతుకుతాం. ఇవన్నీ కంప్లైంట్ చేయక్కర్లా. కంప్లైంట్ చేసినా కూడా ఎవరైనా ఉన్న పరిస్థితుల్లో రాజీ పడకపోతే ఇంకా ఏడుస్తూ ఉంటారు. నేను రిక్షా వాడిని అనుకోండి, నేను ఎందుకు రిక్షా వాడిని అంటే ఉన్న జీవితం కూడా మీరు ఇంకా విషాదంగా చేసుకుంటారు. బస్ నా బతుకి రిక్షా దొక్కడం రాసిపెట్టింది, అప్పుడు మీరు ముందుకు వెళ్ళచ్చు. డోంట్ లామెంట్. ఉన్న పరిస్థితుల గురించి ఏడిస్తే లాభం లేదు. అంటే మనం చేసుకున్నదే. అవి చెప్పాను నేను రాత్రి శ్యామకి. జస్ట్ మీరు ఆయన మరుగుతున్నాడని మనం కూడా మరగాల్సిన అవసరం లేదు. ఆయన మరుగుతున్నాడంటే అది ఆయన సవాల్ చేస్తాడు. నేను ఒక భక్తురాలి, ఆయనతో పాటు నేను నేను ఒక వైష్ణవి లాగానే, నేను ఒక వైష్ణవుడు లాగానే నేను బిహేవ్ చేస్తాను. దేవుడు ఏం చేస్తాడో చూస్తాడు. వాడు మరుగుతుంటే వాడితో పాటు నేను ఇద్దరు ఇంకొకలాగా తయారైనట్టు కదా. లేదా మీకంటూ ఒక కల్చర్ ఉండాలి. మీరు వచ్చి బూతులు తిడతారు, అందుకే నేను నీకంటే తక్కువ అని చెప్పి, నేను నీకంటే తక్కువ అంటే మీరు కూడా నీచంగా తయారవుతారు. ఎదుటి వాడు బూతులు తిడతాడు, ఆల్రెడీ ప్రభుజీ మాట్లాడుతుంటే వాడు కొద్దిగా తోక ముడుచుకుంటాడు. వీడన్నా ఎంత కూల్గా మాట్లాడుతున్నాడు, నా నోటి నుంచి ఇట్లాంటి శబ్దాలు వస్తున్నాయి. ఎదుటి వాళ్ళని కంట్రోల్ చేయొచ్చు. వాడు రెచ్చిపోతున్నా మీరు కూల్గా మాట్లాడుతుంటే వాడి తలకాయ డౌన్ అవుతుంది. నేను ఇట కేకలేస్తున్నా కూడా ఇట పెట్టి మాట్లాడుతుంది, మనసు మారిపోతుంది. మనసు అడిగినా మాతాజీ అట కాదు, మెల్లగా మాట్లాడడం ప్రారంభం. అప్పుడు మీకు తెలుసు, అంటే మిమ్మల్ని చూసి నేర్చుకున్నాడు. అరే మిమ్మల్ని చూసి నేర్చుకున్నాడు. ఆ రకంగా మీకు అంటే సాంగత్యం మేము చదువుతూ ఉంటాం. మీలాంటి వాళ్ళకి వాడు చాలా దుర్మార్గుడు సార్, చెడ్డాడు సార్. మరి నువ్వు మంచి అడివి కదా, నువ్వు మంచి అడిగితే వాడిని మార్చు. నువ్వు మనం కూడా దుర్మార్గులు కాబట్టి వాళ్ళు అదే కనబడుతూ ఉంటుంది మనకి. మనం మంచి వాళ్ళు అయితే పాపం వాడు ఏదో రజోగుణంలో మాట్లాడుతున్నాడు, నేను కొద్దిగా సత్వగుణంలో మాట్లాడితే అతను కూడా కొద్దిగా తగ్గి వస్తాడు. దట్స్ ఆల్ థింగ్స్. కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ అంటే ఇక్కడ మనం ఈరోజు చెప్పుకుంటుంది 29 ఇగ్నోరెన్స్, అజ్ఞానం కారణంగా ఈ ప్రపంచంలో మనం ఇక్కడే చక్కర్లు కొడుతున్నాం. రెండోది, మనకి థియరిటికల్గా నాలెడ్జ్ ఉన్నా కూడా, థియరిటికల్గా శరీరం ఆత్మ అని అయినా కూడా మనం ఆలోచనలు ఇటే పోతూ ఉంటాయి. ఎందుకంటే మనల్ని రిఫార్మ్ చేసుకునే ప్రక్రియ మనం స్వీకరించలేదు. నేను శరీరంగా ఆత్మ అనగానే పని అవుతుంది. మరి నా మనస్సు ఆత్మలాగా ఎందుకు పనిచేయటం లేదు? ఇది ఆత్మలాగా పనిచేయాలంటే ఏం చేయాలి? దాన్ని అంటారు యోగా సాధన. యోగా అంటే దేవుడితో కనెక్షన్ స్టార్ట్ రోజు. ప్రభుపాద ఏం చెప్పాడు? రోజు ఒక 16 మాలలు జపం చేయండి, రోజు కొద్దిగా పుస్తకాలు చదవండి. జస్ట్ డూ ఇట్. మీ మనసు ఉన్నా లేకపోయినా అప్పుడు అంటూ ఉంటారు, జపం చేస్తున్నా సార్, మనసు అటేం పోవటం లేదు. అది ఇప్పుడు అంటే ఇప్పుడు మనసు బలంగా ఉంది, మీ సాధన బలం లేదు. కనీసం 6 నెలలు అయ్యేప్పటికీ మీరు చూస్తారు ఇప్పుడు కొద్దిగా బాగుంది, మంత్రం జపం చేసుకుంటుంది. ఇట్లా అంటే మీకు తెలియాలా, ఈ దివ్య ధ్వని అనేటువంటిది, భగవన్ నామం అనేటువంటిది, అది మొదట్లో నాకేం దొరకటం లేదన్నా దీన్ని వదిలిపెట్టకుండా చేస్తూ ఉంటే, ఎందుకంటే ఇది తిరుగులేనటువంటి ఆయుధం. ఇది ప్రస్తుతం మనం చాలా బలహీనంగా ఉండడం వల్ల మనకి భగవన్నామం మన జీవితానికి ఏం చేస్తుంది అనేది అర్థం కావట్లేదు. చేస్తూ ఉంటే ప్రపంచం అంతా మారింది. ప్రభుపాద ఆయన వాళ్ళంతా అనుకున్నారు ఈ విధంగా మనం ఎక్కడ బతుకుతాం, మన వల్ల అయ్యే పని కాదు.
ఆయన అన్నాడు, డోంట్ వరీ, మీరు చేస్తే ఉద్యోగం చేస్తాం, నువ్వు ఉండి కుటుంబంలో ఉంటాం, నేను జపం చేస్తాను. ఇప్పుడు వాళ్ళంతా మారిపోయారు. వాళ్ళే నా జీవితం ఇట్లా మారిపోయింది. నాకు ఇప్పుడు టీ తాగాలనిపించడం లేదు, తెల్లారుతో నిద్రపోవాలనిపించడం లేదు. మారిపోయారు. ఏం చేశారు? నువ్వు కొత్తగా ఏం చేయాలి? ఈ జీవితానికి ఇది యాడ్ చేసుకున్నారు. జపం యాడ్ చేసుకుంటే తెలియకుండా మెల్లిమెల్లిగా ఏ రకం మన వెంట్రుకలు పెరుగుతుంటే ఏ రోజుకి ఆ రోజు మనకేం తెలియదు. నేను ప్రతి శనివారం గుండె చేయించుకున్నప్పుడు పూర్తి క్లీన్గా ఉంటుంది. వాళ్ళ ఈరోజు శనివారం పట్టుకుంటే చేతికి అందుతుంది. ఏ రోజుకి ఆ రోజు జరుగుతుందో తెలియదు. 10 రోజులు గ్యాప్ అయ్యేప్పటికీ వాళ్ళ జుట్టు కనబడుతుంది. ఈ రకంగా ఈ భగవన్నామం అనేటువంటిది మనకి అంటే కోతులు ఉంటాయి, కోతి చేష్టలు అంటాం. ఒక కోతి అందరూ మనుషులు మామిడికాయలు తినాలంటే మామిడికాయ టెంకలు వాళ్ళు నాటి మళ్ళీ విత్తనం వచ్చి మొక్కలు 5 ఏళ్ళలాగా 6 ఏళ్ళలాగి వాళ్ళకి తెలుసు, మనుషులకి తెలుసు. ఒకసారి మామిడి టెంక విత్తనం నాటితే 5 ఏళ్ళు 6 ఏళ్ళ తర్వాత మనకి కాయలు వస్తాయి. ఓపిక చేస్తాను. కానీ కోతి అంటే కోతి బుద్ధి అది పెడుతుంది, పెట్టగానే తవి చూస్తుంది ఎదిగిందో లేదా. ఏ రోజుగానే తవి చూస్తుంటే అటు ఎదుగుతుంది. రావాలి, అది ప్రొటెక్షన్లో బయటికి రావాలా, తట్టుకోవాలా. ఇది పీకితే కోతి ఆ చెట్టు కాయలు కాసే దీన్ని రాని పీకేస్తే ఉన్నది కూడా చచ్చిపోతుంది. అంటే మనుషులు కోతి చేష్టలు, వాళ్ళు ఓపిక ఉండదు వాళ్ళకి. ఇమ్మీడియట్గా వెంటనే చమత్కారం కలగాలి. చమత్కారం ఏం లేదు. ఇక్కడ మీ మనసు చెత్తగా ఉంది, పని చేస్తూ ఉండండి, మెల్లిగా క్లీన్ అవుతూ ఉంటుంది. ఒకరోజు తప్పకుండా క్లీన్ అవుతుంది. ఎందుకంటే మీరు స్వీకరించినటువంటి మార్గం అది తిరుగులేనటువంటి మార్గం. శాస్త్రాన్ని హరేర్నామ 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 ఏవ కేవలం భగవన్నామం మాత్రమే, భగవన్నామం మాత్రమే, భగవన్నామం మాత్రమే. వేరే పద్ధతి లేదు, వేరే పద్ధతి లేదు, వేరే పద్ధతి లేదు. ఇంకేమైనా ఆలోచించడానికి ఏమైనా ఉందండి? ఎవడైనా మీరు జీవిత సమస్యల పరిష్కారం వెతుకుతున్నారనుకోండి, నాలాంటి వాడు ఎదురు వస్తాడు, సార్ భగవన్నామం మాత్రమే, భగవన్నామం మాత్రమే, భగవన్నామం మాత్రమే, వేరేది ఏది కాదు, వేరేది ఏది కాదు. ఇంకా ఆలోచించడానికి ఏముంది? మీరు కూడా స్టార్ట్ చేయాలి, అంతే కదా. ఎందుకంటే ఎన్ని మాటలు చెప్పేస్తే అంటే ఇంక ఎంతో వాదుగా అర్థం లేదు. కానీ ఆయన తేల్చి చెప్పేశాడు. మనం నచ్చితే తీగరంతో లేకపోతే హరే కృష్ణ పోతాడు. ఈ పద్ధతి మేము తీసుకోదలుచుకోలేదు సార్, కానీ మార్గం మాత్రం ఇదే అన్నారు ఆయన. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి